బాల్కొండలోని కోళ్ల ఫారం కిషాన్ నగర్లో గేదెల షెడ్డుకు సంబంధించి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. రాజ్యాంగ విలువలు అందరూ కాపాడాలని ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మన ఊరిలో పనుల జాతర కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. రాజ్యాంగ హక్కుల ద్వారానే అందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామని, అధికార పదవులు అనుభవిస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుని ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రైతు సోదరులు తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బోనస్ వేయటం లేదని రైతులకు చెబుతున్నారని, కానీ ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్న రకం వడ్లకు బోనస్ వేసే ప్రక్రియ ప్రారంభమైందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లటం మానేసి ప్రజలకు చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని హితోపదేశం సలహాలు ఇచ్చారు. అందుకు ముందుకు వచ్చి ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా మానాల మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు. రాజ్యాంగ విలువల్ని మరొకసారి రాజ్యాంగ ఫలాలలో ఎవరు పెద్ద చిన్న తేడా లేదనే ఉద్దేశంతో అందరూ సమానమైన విధంగా ఈరోజు ప్రారంభిస్తున్నారు. అయితే సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్ఛిన్నమైనటువంటి తెలంగాణను ఒక్కొక్కటిగా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణిస్తూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. 10 సంవత్సరాల కాలంలో మాటలకు చేతలకు లింకు లేనటువంటి పరిస్థితి. కానీ ఈ 1 సంవత్సరం కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి రాకముందు ఇచ్చినటువంటి హామీలు, అందులో ప్రధానంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అయితేనేది, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా 2014 ముందు 415 రూపాయలకు ఉన్నటువంటి సిలిండర్ను 1200 రూపాయలు తీసుకుపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి గృహిణుల పరిస్థితిని ఆలోచించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ సౌకర్యాన్ని కూడా కల్పించింది.